A man bought an article and sold it at a gain of 10%. If he had bought the article at 20% less and sold it for 1000 more, he would have made a profit of 40%. The earlier selling price of article is the earlier selling price ద ఎర్లియర్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్. చూడండి, ఒకసారి చదువుతున్నప్పుడే మనకి ఎక్కడ పాయింట్ దొరుకుద్దా అని వెతికేస్తున్నాను నేను. ఓకే అండి, ఒరిజినల్గా కాస్ట్ ప్రైస్ కనుక్కోండి అంటే 100% ఎంత అని 100% అనేది కింద ఉన్న ఆప్షన్లో పోద్ది. భిన్నాల రూపంలో వచ్చినప్పుడు డిఫరెంట్ పర్సంటేజ్ అడిగినప్పుడు ఆప్షన్ వాడేయచ్చండి. డిఫరెంట్ పర్సంటేజ్లు అడిగినప్పుడు అంటే వాడు కొన్న ఖరీదు ఎంత, ఆ సంఖ్య ఎంత, లేదనుకుంటే కనుక ప్రిన్సిపల్ అమౌంట్ అసలు ఎంత అన్నప్పుడు 100% ఎంత అని. అలాంటప్పుడు 100% అనేది ఆప్షన్లో పోతూ ఉంటుంది. అందుకని మనం అప్పుడు చూడం. కానీ డిఫరెంట్ పర్సంటేజ్ 45% ఎంత, ఆ సంఖ్యలో 45% ఎంత, లేదా 20% వడ్డీ రేట్ ఎంత అని పర్టికులర్గా కావాలని అడిగితే అంటే మనం ఏడిపిద్దాము అని వాడు అనుకుంటే మనం ఎదురు ఏడిపించవచ్చు అలాంటి ఉన్నాయి. ఓకే, ఎలా ఏడిపిస్తామంటే కనుక చూడండి, ఒకసారి ఒక వస్తువుని 10% లాభానికి అమ్మాడు ఫస్ట్. అతను ఆ వస్తువును 20% తక్కువ ధరకు కొని 1000 రూపాయలు ఎక్కువ చేసి అమ్మినా అతనికి 40% లాభం వస్తుంది. అయినా ఆ వస్తువు యొక్క తొలి అమ్మిన వెల ఎంత అని అడిగాడు. తొలి అమ్మిన ఖరీదు అంటే కనుక 10% లాభానికి అమ్మాడు అని చెప్పాడు. 10% లాభానికి అమ్మాడు అంటే మీనింగ్ ఏంటి? 110%కి అమ్మాడు. స్టార్టింగ్ అమ్మిన ఖరీదు 110%. వాడిన ప్రశ్న కూడా అదే, తొలి అమ్మిన ఖరీదు ఎంత? వాడు ద ఎర్లియర్ సెల్లింగ్ ప్రైస్ అడిగాడు కాబట్టి 110% అంటే 110లో 11 ఎక్కువ ఉంది. ఇక్కడ కింద ఉన్న ఆప్షన్లో 11 ఎక్కువ ఎక్కడ పోద్ది? 110లో 11 ఎక్కువ ఉంది కాబట్టి కింద ఉన్న ఆప్షన్లో 11 ఎక్కువ ఎక్కడ పోద్ది? ఇక్కడ పోతుంది, ఇక్కడ పోదు, ఇక్కడ పోదు, ఇక్కడ పోదు. ఇక్కడ ఆన్సర్ ఇచ్చండి కనుక 55,000 అని సమాధానం చెప్పేయచ్చు. లెక్క చేసుకుంటాం, చేయలేమంటలేదు, చేయగలం. అంటే మనకు అవకాశం వచ్చిన ప్రతి చోట వాడండి, వాడి తీరాలి. ఓకే అండి, పక్క వాళ్ళకంటే ఎక్కువ మార్కులు రావాలి. ఎందుకు వస్తాయి అంటున్నాను? పక్క వాళ్ళకంటే ఎక్కువ మార్కులు మనం సాధించగలగాలి. ఇక్కడ నాలెడ్జ్ అనేది పాయింట్ కంటే అక్కడున్న పాయింట్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అక్కడున్న పాయింట్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకుంటున్నాం. ఓకే, అందుకని ప్రతి చాప్టర్ దగ్గర మనం మాట్లాడేటప్పుడు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ వాడేయడమే.